భూములు వివాదం దీని కథ సంబంధించిన సరే భూములు విషయానికి వచ్చేప్పటికి ఏ ప్రభుత్వం ఏంటి అయినా పక్కన పెట్టినా కొంత వివాదం అయితే జరుగుతూ వస్తుంది. తాజాగా ఎస్సీయూ భూముల విషయంలో కూడా కొంత ఎక్కువ వివాదమైంది. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవడం, హైకోర్టు ఈ నేపథ్యంలోనే సంప్రదింపులు కూడా ఇవాళ జరిగినట్టుగా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రభుత్వం 3 కమిటీ కూడా వాడు కాన్స్టిట్యూట్ చేసింది. మరోవైపున ఏఐసిసి ఇన్ఛార్జి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా రంగంలోకి దిగి సంప్రదింపులు జరుపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్ని ఇక్కడ మీరు చాలా సుదీర్ఘకాలం జర్నలిస్టుగా గచ్చిబౌలి ఇవన్నీ తెలుసు కాబట్టి కొంత దీని మీద ఏంటి మీ అబ్జర్వేషన్? ఎనీ ల్యాండ్ అక్విజిషన్ ఈ ప్రాబ్లం ఉంటుంది కదా మనకు రాష్ట్రంలో కానీ దేశం చూసినాం. మనకు ఇప్పుడు ఈ కంచె గచ్చిబౌలి కేసు అంటే మనకి ఇక్కడంతా ఫ్లోరా అండ్ ఫౌనా చాలా మటుకు మనకి గ్రీనరీ, మనకు వైల్డ్ లైఫ్ అంటే ఎక్కువ పీకాక్స్, కుందేళ్ళు, జింకలు గిట్ట ఉండే ఈ ప్రాంతంలో. ఇప్పుడు మేము ఉండే ప్రాంతం జర్నలిస్ట్ కాలనీ కూడా ఇప్పటికీ నెమ్లీలు చాలా ఉన్నాయి. ఇక్కడ కుందేళ్ళు కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఇదంతా ఒక మన హైదరాబాద్ సిటీ దాటినాక ఇదంతా అడవి ప్రాంతం లాగానే ఉండేది. అడవి ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ కొన్ని ప్లేసెస్ లో ఉన్నాయి. మన చిల్కూరు గిట్ట ప్రొటెక్టెడ్ ఉంది, వికారాబాద్ సైడ్ ఉంది. కానీ చాలా మటుకు అడవి ప్రాంతం లాగానే గ్రీనరీ కానీ ఉండేది. డిక్లేర్డ్ ఫారెస్ట్ ఏరియా అని కొన్ని ప్రాంతాల్లో చుట్టుముట్టు హైదరాబాద్ చుట్టూ ఉన్నాయి మనకు. ఇక్కడ ఈ ప్రాంతంలో మాత్రం చాలా మటుకు ఈ వెస్టర్న్ సైడ్ మనకు ఓవర్ ద ఇయర్స్ వెస్టర్న్ సైడ్ బాగా డెవలప్ అయింది, ఐటీ కారిడార్. అయితే అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ 400 ఎకరాలు ఏదైతే ల్యాండ్ డిస్ప్యూట్ లో ఉంది ఇప్పుడు, అప్పుడు ఐఎంజీ భర్తాకి ఇచ్చారు. ఐఎంజీ భర్త ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఒక స్పోర్ట్స్ విలేజ్ తయారు చేయాలని చేశాక తర్వాత మన రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక, ఎందుకంటే వాడు ఐఎంజీ భరత కొంచెం డ్యూబియస్ కంపెనీ, వాళ్ళు పెద్ద పెట్టుబడి 5 లక్షలు 6 లక్షలు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి అప్పుడప్పుడు ఫ్లోట్ చేసే కంపెనీ అది. వాళ్ళు వేరే ఇంటర్నేషనల్ బ్రాండ్ తోటి టైఅప్ చేసుకుని పెడతామని చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక అది అవన్నీ స్టడీ చేశాక ఇదంతా డ్యూబియస్ కంపెనీ, ఇది వాళ్ళ దగ్గర డబ్బులు ఏం లేదు, వాళ్ళు ల్యాండ్ తీసుకొని తర్వాత దాన్ని డబ్బులు కలెక్ట్ చేద్దాం ప్లాన్ చేసాం, క్యాన్సిల్ చేసేస్తాం. ఆ తర్వాత ల్యాండ్ వీకెండ్ గానే పడి ఉంది. దాంట్లో న్యాచురల్ జింకలు ఉండవచ్చు, దాంట్లో ఫ్లోరా అండ్ ఫౌనా, గ్రీనరీ, పీకాక్స్ చాలా ఉంటాయి, వైల్డ్ లైఫ్ అనేది ఉంటారు. అంటే ఇట్స్ నాట్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఏరియా కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే మనకు ఐటీ కారిడార్ డెవలప్ చేయాలి. మనకు హైదరాబాద్ చుట్టూ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఉన్నా కూడా వెస్ట్ సైడే ఎక్కువ డెవలప్మెంట్. గచ్చిబౌలి ఈ ప్రాంతమే ప్రిఫర్ చేస్తా ఉన్నారు. ఇక్కడనే కొంచెం డెవలప్మెంట్ ఫాస్ట్ గా పోతుంది. జనాలు ఐటీ కంపెనీస్ కూడా దీంట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మనకు ఆల్రెడీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా మనకు వేరే సెటిలైట్ టౌన్స్ క్రియేట్ చేయాలని కామారెడ్డిలో కానీ, సిద్దిపేటలో కానీ, వరంగల్లో కానీ ఐటీ కారిడార్ వెళ్దామన్నా కూడా డిడ్ నాట్ పికప్. ఎందుకంటే ఏ ఐటీ కంపెనీస్ కూడా వాళ్ళకు ఆల్రెడీ ఉన్న ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, వాళ్ళకు హోటల్స్ ఉండాలి, వాళ్ళకు ఎయిర్పోర్ట్స్ ఉండాలి, ఫ్లైట్స్ కి కనెక్టివిటీ ఉండాలి, మంచి అకామిడేషన్ హౌసింగ్ సొసైటీ కావాలని చాలా మందికి హైదరాబాద్ కే ప్రిఫర్ చేస్తే, పర్టికులర్లీ ఈ వెస్టర్న్ హైదరాబాద్ సైడ్. కాబట్టి ఐ థింక్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే ఆలోచన చేసి 400 ఎకరాల ఐటీ కావాలి. ఎందుకంటే తను రీసెంట్ గా మనకు డావోస్ గిట్ట వెళ్ళినప్పుడు చాలా ఐటీ అగ్రిమెంట్ చేశారు. నేషనల్ ఇక్కడనే చేస్తే బాగుంటది అని ఉన్నారు. ఆల్రెడీ స్టూడెంట్స్ కొంచెం ప్రొటెక్ట్ చేశారు, ఏంటంటే ఇది లేదు ఎక్కువ ఉండాలి అని. లేదు ఇంకా చాలా చోట్ల కూడా ఉంది, బట్ ప్రిఫరబుల్లీ ఇక్కడ ఏరియానే డెవలప్ అవుతుంది. ఈ వెస్టర్న్ సైడ్ చాలా ఐటీకి ప్రిఫరబుల్ గా చాలా మంది ఐటీ కంపెనీస్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, వస్తున్నారు. కాబట్టి ప్రిఫర్ కూడా గవర్నమెంట్ కూడా ఇటువైపే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇటువైపు ఇక్కడనే అలాట్మెంట్ చేయాలని చూస్తా ఉన్నారు. ఐ థింక్ దట్ షుడ్ బి సార్టెడ్ అవుట్. ఇప్పుడు ఆల్టర్నేట్ గా మనకి లంచ్ స్పేస్ కావాలంటే డెఫినెట్ గా లంచ్ స్పేస్ కావాలని కాదు, కానీ అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ కూడా కావాలి కదా మనకు. అది ఆలోచించాలి. యూ షుడ్ హ్యావ్ గ్రీనరీ ఉండాలి, లంచ్ స్పేస్ ఉండాలి, అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్స్ రావాలి మనకు. పర్టికులర్లీ మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కావాలంటే సమ్వేర్ వీ హ్యావ్ టు కాంప్రమైజ్. మనకు ప్రతి గవర్నమెంట్ లో ఇదే జరుగుతుంది కదా. మన ఏ గవర్నమెంట్ కూడా వాళ్ళు దే ఆర్ నాట్ ఫ్రీ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మనకు జైరాబాద్ లో నిమ్స్ కి చేసినా అదే గొడవైంది, లగిచర్ల మనకు ఫార్మసిటీ పెడదామంటే అక్కడ గొడవైంది మనకు, మన సిద్దిపేటలో కూడా గొడవలు అయింది మనకు ల్యాండ్ అక్విజిషన్స్ లో. కాబట్టి ఎవ్రీవేర్ దేర్ న్యాచురలీ ఏమవుతారంటే ల్యాండ్ అక్విజిషన్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి పెద్ద ఇష్యూ కాలేదు, కానీ ప్రైవేట్ ల్యాండ్ అక్వైర్ చేసినప్పుడు ఏంటంటే ల్యాండ్ వాల్యూ వాళ్ళు గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ల్యాండ్ వాల్యూకు మార్కెట్ ఓపెన్ మార్కెట్ రేట్ కి చాలా తేడా ఉంటుంది.
కాబట్టి ప్రజలు కానీ ఒప్పుకోరు. భూములు మనకు భూములు అమ్ముతారు అనేటువంటిది మీ అమ్ముతామని ఎక్కడ ప్రకటించలేదు అనేది వాళ్ళు అంటారు. భూములు అమ్ముతాం అన్నారండి సార్. అమ్మటానికి ఇంకా ముందు అసలు పొజిషన్లో తీసుకోవటానికే కానీ దే అలాట్ ఇట్ అమ్మాల్సిన పని లేదు. దే అలాట్ ఇట్ టు ద పర్టికులర్ కంపెనీస్ అట్ మార్కెట్ రేట్స్ లో సబ్సిడైజ్ రేట్స్ లో ఇస్తారు మనకు. ఇప్పుడు మనకు గచ్చిబౌలి ఈట ప్రాంతం అంటే అదే కదా, ప్రైవేట్ ల్యాండ్ అక్వైర్ చేసింది కదా. లావ్ని బట్టా ల్యాండ్స్, మనకు ప్రైవేట్ ల్యాండ్స్, మనకు కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్, రకరకాల ల్యాండ్స్ మనకి అక్వైర్ చేసింది. ఆ కాలం ప్రైవేట్ ల్యాండ్స్ కూడా చాలా అక్వైర్ చేశారు గవర్నమెంట్. ఎక్సెప్ట్ ఒకటి మేజర్ గా ఫిలిం స్టార్ కృష్ణ ఒకటి వదిలేశారు 8 ఎకరాలు తప్ప, చాలా మటుకు లావ్ని పట్టా ల్యాండ్స్ అన్ని అక్వైర్ చేశారు గవర్నమెంట్. కానీ ఎక్కడైనా కూడా ఈ ల్యాండ్ అక్విజిషన్ అప్పుడు మాత్రం డెఫినెట్ గా గొడవలు అవుతాయి. బట్ హియర్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్ ఇప్పుడు ఆల్రెడీ ఐఎంజీ భర్తకు ల్యాండ్ ఇచ్చారు. అది సపోజ్ సుప్రీంకోర్టులో వాళ్ళు ఓడిపోయారు కాబట్టి, సుప్రీంకోర్టులో ఓడిపోతే ఏం జరిగేదని అదే గెలిస్తే ఐఎంజీ భర్తకే పోతుండే కదా, రక్షణ కూడా కల్పించాల్సి వచ్చేదేమో ప్రభుత్వం. ప్రభాకర్ బ్యాక్గ్రౌండ్ సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలంటే వాడికే పోలీసులందరూ వాడి భూమికి రక్షణ కల్పించాల్సిన పరిస్థితి వచ్చేది కదా, అవుతుంది కదా. సో ఇట్స్ ఏ వెరీ టికిష్ సిచ్యువేషన్. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి ఏదో ఒక్కడో ఫ్లోరాఫానో ఉండాలంటే డెఫినెట్ గా ఐ థింక్ దట్ ఇష్యూ కెన్ బి సార్టెడ్ అవుట్ అక్రాస్ ద టేబుల్. గవర్నమెంట్ కూడా ప్రొటెక్ట్ చేశారు, అంటే సేమ్ డెవలప్మెంట్ కూడా కావాలి కదా. రేపు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ గవర్నమెంట్ డైవర్స్ వెళ్ళేసి ఇన్ని ఇంటర్నేషనల్ కంపెనీస్ అగ్రిమెంట్ చేశారు. వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు ఏంటంటే వాళ్ళకు ఉన్నాయి ఆల్రెడీ ఐటీ డెవలప్డ్ ఏరియాస్ లోనే వాళ్ళకి కావాలని చూస్తున్నారు, ఎనీ ఐటీ కంపెనీ కూడా. అండ్ రెసిడెన్షియల్ కూడా చాలా మంది ఇక్కడిక్కడే చూస్తా ఉన్నారు. మనకి ఈస్టర్న్ సైడ్, నార్త్ కానీ సౌత్ కానీ అంత డిమాండ్ లేదు ల్యాండ్. మనకి ఎంత ఈ వెస్టర్న్ సైడ్ లో ఉన్నంత డిమాండ్ లేదు. విజయవాడ హైవేకి అయితే అసలు చాలా కాలంగా లేదు. రామోజీ ఫిలిం సిటీ వచ్చినా మౌంట్ ఒపేరా సిటీ అవన్నీ వచ్చినాయి. కానీ ఐటీ కారిడార్ ఎందుకంటే వెస్టర్న్ సైడ్ డెవలప్ అయింది. రీజన్ ఐ రియల్లీ డోంట్ నో. ఎందుకంటే ఒకవైపు పట్టుకుంటే అంతా ఇదే డెవలప్ అవుతా ఉంది, అందరు ఇన్వెస్ట్మెంట్ కూడా ఇక్కడనే చేస్తా ఉన్నారు. ఇప్పుడు మనకు నార్సింగ్ ఒకసారి చూడండి, మంచిర్యాల కానీ ఒకప్పుడు ఏముంటే పల్లెటూర్లు అవన్నీ, గండిపేట ఏముండేది, మొత్తం గండిపేట చుట్టూ ఎకరా 100 కోట్లు అంటే 100 కోట్లు పోయింది అది. ఎందుకంటే చాలా తేడా ఉంది. కాబట్టి ఐ థింక్ దిస్ ఏ బ్యాలెన్స్ ఆఫ్ బోత్. ఎకాలజీ మెయింటైన్ చేయాలి, అట్ ద సేమ్ టైం మనం ఐటీ డెవలప్మెంట్ కాదని అనలేం కదా మనం. వి హావ్ టు కీప్ ఇట్ మైండ్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ చూసుకోవాలి. రైట్. తాడూరు శ్రీనివాస్ గారు, బీజేపీ కూడా దీని మీద తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ గౌరీ గారు అన్నట్టుగా అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇది ఎక్కడైతే సాఫ్ట్వేర్ సహజంగా ఆల్రెడీ పికప్ అయిన ప్రాంతమో అక్కడ ఆ స్పేస్ కావాలని కోరుకుంటారు కంపెనీలు. ఎక్కడో నువ్వు అటెటో ఇస్తాను, ఫ్యూచర్ సిటీలో ఇస్తా, ల్యాండ్ ఇంకెక్కడో జైరాబాద్ దగ్గర ఇస్తా అంటే వర్కౌట్ చేయరు, వాళ్ళు రారు, ఆ కంపెనీలు రావు అనేటువంటిది. అట్లని మరి లంగ్ స్పేస్ అనో లేకుంటే ఎక్కువ అనో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. కానీ అట్లా కాకుండా దీన్ని పొలిటికలైజ్ చేయడం వల్ల రేపు ఎవరికైనా ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వచ్చాక ఈ సమస్య ఎదుర్కొంటారు. ఇవాళ ప్రతిపక్షంలో ఉండి ఏమైనా మాట్లాడచ్చు, రేపు